అతను మీ అబ్బాయి. మీ పెద్ద అబ్బాయి పెళ్లిలో చిన్నబ్బాయి లేడు అంటే ఖచ్చితంగా అందరూ అడుగుతారు. కారణం ఇది అని మీరు చెప్పరు. కానీ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు రకరకాలుగా ఊహించుకుంటారు. మా అక్క వల్లే తన ఇంటికి దూరం అయిపోయాడని అనుకుంటారు. ఇంట్లో అడుగు పెట్టకముందే ఇలాంటి నిందలు మోయాలంటే మా అక్కకి ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సార్. దయచేసి ఈ ఫంక్షన్లో మీ అబ్బాయి ఉండేలా చూడండి సార్. మాకు ఇబ్బందేమోనని మీరు మీ అబ్బాయిని పంపించుండొచ్చు. కానీ నిజమైన ఇబ్బంది మీరు మీ అబ్బాయిని పంపించడం వల్లే వస్తుంది. దయచేసి మీ అబ్బాయిని వెనక్కి రమ్మని చెప్పండి. పెద్దవాళ్ళు, మీకెంతకంటే నేనేం చెప్పలేను. ఇప్పటి వరకు పడిన మాటలు చాలు. ఇంకా ఇలాంటి నింద పడిందంటే మా అక్క తట్టుకోలేదు. దయచేసి అర్థం చేసుకోండి. కుదరలేదు, వచ్చేసి ఉన్నాను. నా దారిలో నేను పోతా అంటే మధ్యలో నువ్వేంది? నేనెందుకు వచ్చానో క్లియర్గా చెప్పాను. మర్యాదగా వస్తే బాగుంటుంది. లేదు, జనాల్ని ఇబ్బంది పెట్టడం నీకు అలవాటే కాబట్టి మా పాటికి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. ఇంతకు మించి నేను చెప్పగలిగిందేమీ లేదు. చూడు, మా నాయన ఏ పొద్దైనా ఓ మాట చెప్పినాడంటే ఆయన మాట జవదాటిందేలే. అయితే ఆయన పేరు చెప్పి రానంటావు అంతేగా? మా నాయన వద్దని చెప్పినాడని చెప్తున్నాను కదా. రాకపోతే అక్కడ జరిగే నష్టం నేను చెప్తున్నాను కదా. అసలు ఇవన్నీ కాదు. ఈ పెళ్ళ ఆపేయాలి, మా అక్కని బాధ పెట్టాలనుకుంటే రావద్దు. ఏదో మా బాధను అర్థం చేసుకోనో నా కళ్ళెంబట్టి నీళ్లు చూసో నువ్వు వస్తావని నేను రాలేదు. కాకపోతే నువ్వు లేకపోతే అక్కడ పెళ్ళనేదే జరగదని నీకు తెలియాలి కదా. అది చెప్పిపోదామని వచ్చాను. చెప్పాను, వస్తాను. రావాలనుకుంటే రా, లేకుంటే నీ ఇష్టం. ఈ సంగీత్ జరగాలన్నా, మీ అన్నకి మా అక్కకి పెళ్లి జరగాలన్నా నువ్వు ఫంక్షన్లోకి రావాలి. నువ్వు వెళ్ళిపోతే అక్కడ మా అక్క పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో వచ్చాను. ఈ విషయం మూడో కంటికి తెలియకుండా వెళ్ళిపో. ఫంక్షన్లో మళ్ళీ కనిపించావా? నేను కనిపించను. ఇటీ మా అన్న ఈ పొద్దు చాలా ఆనందంగా ఉండడులే. ఇవాళ సంగీత్, రేపు పెళ్లి జరుగుతుంది. కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు కదా. అందుకే పాత జీవితానికి గుడ్ బై చెప్దామని అట్లంతా మాట్లాడుతున్నాడు. దుర్గవతిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉండదని చెప్పాలనుకుంటాడు. అంతే కదనా? అసలు మా అన్న చెప్పాలనుకునేది ఏంటంటే, ఆ పొద్దు చూసుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది. అది నా తమ్ముడు మంచోడు, వాడి తప్పేం లేదు అనేది చెప్పాలనుకున్నాడు. దానికే ఇదంతా. మళ్ళా మీరేమో ఏమేమో అనుకునేరేమో. ఏం లేదు, అదే చెప్పాలనే మా అన్న మైక్ తీసుకున్నాడు. ఏంట మాట్లాడుకోవడం, బాధలు చెప్పుకోవడం, దీనికే వచ్చుండేది మనం. సంగీత్ అంటే ఎట్టుండాలా? మైకులు పగలాలా, స్పీకర్లు అదరాలా?
70 ఏళ్ల ముసలోడు కూడా డాన్సులు ఆడాలా. రే వరుణ్, ఏం చేస్తున్నారు? స్టార్ట్ చేయరు మ్యూజిక్. ఇప్పుడు అసలు సిసలైన సంగీత్ మొదలవుతుంది. మనం ఇక్కడ కూర్చుండేది అన్ని మర్చిపోయి ఆనందంగా ఉండడానికి, బాధ గుర్తు తెచ్చుకొని బాధపడడానికి కాదు. మా అన్న పెండ్లయ్యేంత వరకు ఎవరు ఏమి ఆలోచించకుండా ఎంజాయ్ చేయాలా, అందరూ సంతోషంగా ఉండాలా. ఏమంటారు? అదే ఎరా నిజం చెప్పేద్దాం అనుకుంటువా? పుట్టుండాదారా నీకు? ఏనానా ఎందుకు వచ్చావురా అని తిడుతున్నావా వాణ్ణి? వాడు లేకుండా నా పెళ్లి ఎలా జరుగుతుందనుకున్నావు నాన్న? అసలు వాణ్ణి పంపించాలనుకోవడం ఏంటి నాన్న? వాడు ఉండటం వల్ల ఈ పెళ్లి ప్రశాంతంగా జరగదురా. నాన్న నన్ను క్షమించు నాన్న. నీ మాట నేనెప్పుడూ జవదాటలేదు. కానీ వాడు లేకపోతే మాత్రం ఈ పెళ్లి జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు నాన్న? నా తమ్ముడు లేని పెళ్లి నాకు అవసరమే లేదు. వాడు ఉండాలి, వాడు ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుంది.